హాయ్ అమ్మ, వెల్కమ్ టు మ్యాథ్ విన్స్. ఈరోజు వచ్చేసి మనం ఆల్రెడీ లాస్ట్ వీడియోలో 7th and 8th ప్రాబ్లమ్స్ చూసాము. ఫస్ట్ బిట్లో ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్, ఫస్ట్ బిట్లో 7 and 8 కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకి 9th వన్ అమ్మ. ఇందులో ఇంకా 9th వన్ అయితే బిట్ కంప్లీట్ అవుతుంది. ఇది సేమ్ మనకి ఆల్రెడీ 5th వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చెప్పాం కదా, దాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి అమ్మ, ఫైండ్ ద యాంగిల్ త్రో విచ్ ద యాక్సిస్ ఆర్ టు బి rotated so as to remove the xy term in the equation. X square plus 4xy plus y square minus 2x plus 2y minus 6 equals to 0. So ఏమన్నారు ఇక్కడ, find the angle through which the axis are to be rotated so as to remove the xy term అన్నాడు. xy టర్మ్ని రిమూవ్ చేసి, మనకు అక్కడ కూడా అదే కదా అడిగాడు 5th ఎగ్జాంపుల్లో, సేమ్ ఇక్కడ కూడా అదే ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. సో మనం దీన్ని ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాసుకుంటే ఏమి ఇచ్చారు మా గివెన్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4xy ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 2y మైనస్ 6 ఈక్వల్స్ టు 0. ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్. ఇట్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఏ ఫామ్లో ఉంది మనకి జనరల్ ఈక్వేషన్లో, ఇది ఏఎక్స్ స్క్వేర్ అంటే ఈ ఫామ్ ప్లస్ 2hxy ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ 2gx 2fy ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఇవి జనరల్ ఈక్వేషన్స్ అమ్మ. మనకి ఇంకా ముందు చాప్టర్స్లో కూడా వస్తాయి మనకి ఇలా ఈక్వేషన్స్, అప్పుడు మీకు అర్థమైపోతుంది. ఇది ఇదే ఫామ్లో ఉంది కదా మనకి, ఈ ఈక్వేషన్ అనేది ఈ ఫామ్లో ఉంది కదా, దీని నుంచి కంపేర్ చేసుకొని మనం వాల్యూస్ రాసుకోవాలి. ఏఎక్స్ స్క్వేర్ అన్నారు. సో బై కంపేరింగ్ ఏ ఈక్వల్స్ ఎంత ఉందమ్మా ఇక్కడ, ఏ వాల్యూ ఏమీ లేదు. ఏమీ లేదంటే 1 ఉన్నట్టు కదా, 1 × ఎక్స్ స్క్వేరే కదా. సో ఏ ఈక్వల్స్ టు 1గా రాసుకుంటాము. 2hxy ఇక్కడ ఏంటి 4xy ఉంది, xy అనేది కామన్. 2h ఈక్వల్స్ ఎంత ఉంది ఇక్కడ మనకి 4. ఓకేనా? నెక్స్ట్ బి ఈక్వల్స్ కూడా ఏమీ లేదంటే 1 × అంటే 1 ఉంది అనుకోవచ్చు. సో బి ఈక్వల్స్ టు 1. ఇక్కడ ఏంటి ప్లస్ 2g వాల్యూ ఎంత ఉందమ్మా మనకి ఇక్కడ -2 ఉంది. సో ఇది మనకి ప్లస్ ఫామ్లో కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -2 తీసుకున్నాం. ఇక్కడ 2f ఈక్వల్స్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 2. 2f ఈక్వల్స్ టు 2, y టర్మ్ అనేది 2 ఉంది. ప్లస్ సి ఎంత ఉంది ఇక్కడ -6. ఇక్కడ ప్లస్లో ఉండాలి మనకి, మైనస్లో ఉంది అంటే మైనస్ ఉన్నట్టే కదా. సి ఈక్వల్స్ టు -6. సో వాల్యూస్ అన్నీ కంపేర్ చేసి రాసుకున్నాం కదా, ఈ జనరల్ ఈక్వేషన్ నుంచి మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి వాల్యూస్ రాసుకున్నాం. ఏ ఈక్వల్స్ టు హెచ్ ఈక్వల్స్ టు వాల్యూ. లెట్ థీటా బి ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. థీటా ఏమన్నాడు, యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఆఫ్ యాక్సిస్. దెన్ థీటా ఈక్వల్స్ ఎంత ఇచ్చాడు మనకి, ఈ ఫార్ములా తెలుసు కదమ్మా మనకి 5th ఎగ్జాంపుల్లో ఉంటుంది క్వశ్చన్లో. టీటా ఈక్వల్స్ ½ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a - b. యాంగిల్ ఫార్ములా ఏంటో మనకి ½ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a - b. ½ tan ఇన్వర్స్ ఆఫ్ 2h వాల్యూ ఎంత ఉంది 4, a - b. ఏ వాల్యూ ఎంత 1, b వాల్యూ ఎంత 1 - 1. ఏమైంది అప్పుడు ½ tan ఇన్వర్స్ ఆఫ్ 4/0. సంథింగ్ బై 0 ఏమవుతుందమ్మా, సంథింగ్ బై 0 వచ్చినప్పుడు ఏమొస్తుంది వాల్యూ మనకి ఇన్ఫినిట్. సో ½ tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ అంటే ఎక్కడ వస్తుంది మనకి యాంగిల్స్లో tan 90 దగ్గర వస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఇంకా మనకి ముందు వెళ్తుంటే తెలుస్తుంటాయి యాంగిల్స్ అన్నీ. ఇక్కడైతే ఒక ఫార్ములా గుర్తుపెట్టి, tan ఇన్వర్స్ ఆఫ్ ఇన్ఫినిట్ అంటే tan 90. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, tan ఇన్వర్స్ tan క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ ఏముంది ఇంకా 1/2 19 అంటే 90/2. 2తో క్యాన్సిల్ చేస్తే ఏమొస్తుంది 45. టీటా ఈక్వల్ టు ఎంత వచ్చింది 45. ఏమని రాసుకోవచ్చు మనం, π/4గా కూడా రాసుకోవచ్చుగా. ద యాంగిల్ ఆఫ్ రొటేషన్ ఈ టీటా ఈక్వల్స్ టు π/4. అర్థమైందమ్మా? రిమూవ్ xy టర్మ్ అన్నాడు. ఇన్ ద ఈక్వేషన్ నుంచి ఫైండ్ ద యాంగిల్ అన్నాడు. సో మనకి ఆల్రెడీ రిమూవ్ xy టర్మ్ చేసినప్పుడు యాంగిల్ ఫార్ములా ఎంత వచ్చింది, ½ tan ఇన్వర్స్ ఆఫ్ 2h/a - b. సో అది మనం జనరల్ ఈక్వేషన్ని రాసుకొని ఈ ఈక్వేషన్తో కంపేర్ చేసుకుంటే ఇచ్చిన ఈక్వేషన్తో వాల్యూస్ వస్తాయి కదా, అవి తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం ఫార్ములాలో. ఓకేనా? అప్పుడు మనకి వాల్యూ వచ్చింది. ఓకేనమ్మా, అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి మనకి సెకండ్ బిట్ అమ్మా. ఫస్ట్ బిట్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా సెకండ్ బిట్. నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ బిట్లో ఫస్ట్ వన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్లో. సారీ మా క్లారిటీ ఉందా? ఓకే. ఫస్ట్ ప్రాబ్లం ఏమి ఇచ్చారమ్మా, వెన్ ద ఆరిజిన్ ఈజ్ షిఫ్టెడ్ టు ద పాయింట్ 2, 3 ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ఏ కర్వ్ ఈజ్ x square plus 3xy minus 2y square plus 17x minus 7y minus 11 equals 0 ఇచ్చారు. సో ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఫైండ్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారు,
షిఫ్టెడ్ ఆరిజిన్ ఇచ్చాడు. ఏముంది h, k = 2, 3గా తీసుకున్నాం. గివెన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అన్నాడు. సో మనం ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ అంటే మనం ఎలా తీసుకుంటాం, x', y'లో తీసుకుంటాం. సో ఫస్ట్ దాన్ని x', y'లోకి చేంజ్ చేసుకుందాం మనకి ఇచ్చిన ఈక్వేషన్ని. నెక్స్ట్ వి నో దట్ మనకి ఫార్ములా తెలుసు కదా, ఒరిజినల్లోకి చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఆల్రెడీ మనకి x', y'లో ఉంది, ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్లో ఉంది. దేన్ని మనం ఒరిజినల్లోకి చేంజ్ చేయాలి, ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి x' = x - h ఫార్ములా. ఇది ఎలా వస్తుంది మనకి, ఆల్రెడీ x = x' + h తెలుసు కదా. ఇప్పుడు x' కావాలంటే ఏమవుతుందమ్మా, x - h. అలాగే ఈ ఫార్ములా నుంచి ఇది కూడా రాసేసుకుంటున్నాం మనం. మనకు ఆల్రెడీ ఫార్ములాస్ తెలుసు కదా, x' = x - h, y' = y - k. మనకి h వాల్యూ k వాల్యూ తెలుసు ఆల్రెడీ, సబ్స్టిట్యూట్ చేసేయండి. x' = x - h వాల్యూ ఎంత, 2, x - 2, y' = y - k వాల్యూ 3, y - 3. ఇప్పుడు మనకి x', y' వాల్యూస్ తెలిసాయి కదా, ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ ఏముంది మనకి, x' ప్లేస్లో x - 2 హోల్ స్క్వేర్ ప్లస్ 3x', y', 3 × x - 2 × y - 3 మైనస్ 2y' ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, y - 3 హోల్ స్క్వేర్ ప్లస్ 17 x' అంటే x - 2 మైనస్ 7y అంటే y - 3 సబ్స్టిట్యూట్ చేసాం, -11 = 0. సో ఇక్కడ వరకు మనకి సబ్స్టిట్యూషన్ అయిపోయింది కదా. నెక్స్ట్ సింప్లిఫికేషన్ చేసేసుకోండి. ఇదే ఫామ్లో ఉందమ్మా మనకి a - b హోల్ స్క్వేర్ ఫామ్లో. a - b హోల్ స్క్వేర్ ఫామ్లో ఏంటి, a² x² + 2² 4 - 2ab 2 × 2 = 4 × x ప్లస్ 3 ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. ఏమవుతుంది, x × y xy. నెక్స్ట్ ఎక్స్ని 3తో కూడా మల్టిప్లై చేయాలి కదా, x × -3 ఏమవుతుంది, -3x -2 × y. ఇప్పుడు దీంతో సబ్స్టిట్యూట్, దీంతో మల్టిప్లికేట్ చేయండి. ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 × 3 = 6 వచ్చేసింది కదా, -2y + 6. ఇక్కడ నెక్స్ట్ -2 ఇంటూ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా, a² y² + 3² 9 - 2ab 2 × 3 = 6 × y 6y ప్లస్ 17 × x 17x 17 × 2 = 34 మైనస్ ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ -34 -7 × y ఏమవుతుంది, -7y -7 ఇంటూ మైనస్ ఇంటూ మైనస్ -7 × -3 మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, ప్లస్ 7 × 3 = 21 -11 = 0. ఓకేనా. నెక్స్ట్ ఏముందాం ఇక్కడ, x² + 4 - 4x అలాగే రాసుకున్నాం. ఈ 3ని లోపలికి మల్టిప్లై చేసేసుకోండి. 3 × xy 3xy -3 × 3 = 9x 3 × 2 3 × 2 = 6y ప్లస్ 3 × 6 = 18. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఏ వాల్యూస్ ఉన్నాయో ఈ సింబల్స్ అవే ఉన్నాయి, సింబల్స్ ఏం చేంజ్ అవ్వలేదు. నెక్స్ట్ ఇక్కడ మైనస్తో మల్టిప్లై చేయాలి, -2తో మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అవుతుంది కదా, -2 × y² 2y² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2 × 9 = 18 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది ఇక్కడ, ప్లస్ 2 × 6 = 12y ప్లస్ 17x -34 -7y 21 - 11 10. ఇదంతా యాస్టీజ్ రాస్తాం, ఓన్లీ 21 - 11 చేస్తే 10 వచ్చేసింది. ఇక్కడ ఇంకేంటి మనకి ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూడండి, +18 -18 క్యాన్సిల్ అవుతుంది కదా, అది క్యాన్సిల్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా మిగిలిన రాసేసుకోండి, స్క్వేర్ ఫామ్స్ ముందు రాసుకోండి. x² ఇంకేమైనా ఉన్నాయి, x² లేవు కదా, ఒకటే ఉంది రాసేసాం. నెక్స్ట్ y² ఫామ్ -2y². నెక్స్ట్ xy ఫామ్ ఒకటే ఉంది కదా, xy ఫామ్ కూడా అదొకటి ఇక్కడ రాసాం, +3xy. నెక్స్ట్ x ఫామ్స్ ఏముంది ఇక్కడ, -4x -9 -13 ప్లస్ 17x. ఓకేనా. అప్పుడు ఏమవుతుంది, -13x + 17x ప్లస్ 17 ఏమవుతుంది, 17 నుంచి 13 పోతే 4. బిగ్ నెంబర్ ముందు ఏముంది ఇక్కడ, ప్లస్, సో +4x. ఓకేనా. y టర్మ్, నెక్స్ట్ y టర్మ్స్ ఎక్కడున్నాయి, -6y + 12y ఏమవుతుంది, 12 నుంచి 6 పోతే 6y + 6y వస్తుంది. బిగ్ నెంబర్ ముందు ప్లస్ ఉంది కాబట్టి +6y ప్లస్ 6 -7 ఏమవుతుంది, 6 7లోంచి 6 పోతే 1 వచ్చేస్తుంది మనకి. 1 ప్లస్సా మైనసా, బిగ్ నెంబర్ 7 మైనస్ కాబట్టి -1 -1 × y నెక్స్ట్ ఏంటి, కాన్స్టెంట్ నెంబర్స్ +4 ఇంకేమున్నాయి మనకి ఇక్కడ, 34. ఓకేనా. 34లోంచి 4 పోతే 30 + 10 బిగ్ నెంబర్ ముందు మైనస్ ఉంది కాబట్టి -30 + 10 ఏమవుతుంది, -20. ఓకేనా. నెక్స్ట్
ప్రాబ్లం కంప్లీట్ అయిపోయింది కదా, చాలా సింపుల్. ఒకసారి మళ్ళీ చూసుకుంటే ఆర్జిన్ షిఫ్టెడ్ పాయింట్ ఇచ్చాడు అంటే హెచ్, ఇచ్చారు. ఇచ్చిన ఈక్వేషన్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఉన్నాడు కాబట్టి మనం ఇచ్చిన ఈక్వేషన్ ఫస్ట్ ట్రాన్స్ఫార్మ్లోకి చేంజ్ చేసుకొని ఒరిజినల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి ఎక్స్ డాష్ వాల్యూ వై డాష్ వాల్యూ ఫార్ములా తీసుకొని దాంట్లో హెచ్కి సబ్స్టిట్యూట్ చేసాము. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫికేషన్ చేస్తాం. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా యూజ్ చేసి సింప్లిఫై చేసేస్తే మనకి ఈక్వేషన్ వచ్చింది. ఇది మనకి ఒరిజినల్ ఈక్వేషన్. ఒరిజినల్ ఈక్వేషన్ ఆఫ్ ది కర్వ్ ఈస్ x² - 2y² + 3xy + 4x - y - 20 = 0. ఓకేనమ్మా. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో చూద్దాం.